ఆల్మోస్ట్ నైట్ అంతా తిరిగినాక మాకు కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఎలాంటి ఫ్యాన్స్ షో బెనిఫిట్ షో లేదంట కల్కి మూవీకి. సో ఇంకెందుకులే అని చెప్పి పడుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఫ్యాన్స్ షో బెనిఫిట్ షో ఎందుకు లేవో తెలుసా, చాలామంది తాగేసి వచ్చి నిద్రలో వచ్చి సినిమా వేసి దాన్ని రివ్యూ నెగిటివ్గా ఇస్తున్నారని చెప్పి సినిమాస్ అన్నీ బెనిఫిట్ షోలు అన్నీ తీసేశారంట. సో ఇప్పుడు అన్ని అఫీషియల్ షోస్ 4ంటికే. సినిమా ఎలా ఉందో కొన్ని సీన్స్ చూపించినా చెప్తా. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. ఏమీ లేవు, అన్ని ఏనాడో అమ్మేశాడు. కొనేవాళ్ళే. దేవుడు సో సినిమా అయితే ఓకే అంటే ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం ఓకేగా నడుస్తుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఎలా ఉంటుందో చూడాలి. ఇంటర్వెల్ తర్వాత ఇంకా పరిస్థితి ఎట్లంతో చూసి చెప్తా మీకు కూడా. ప్రిపేర్ అయ్యి వచ్చాను ముసలోడా. సో సినిమా అయితే అయిపోయింది. రచ్చ అయితే ఇట్లుంది. అంత రచ్చ ఏం చేయలేదు. సినిమాని అందరూ శ్రద్ధగా విన్నారు, చూశారు. అండ్ మూవీ విషయానికి వచ్చేసరికి మూవీ అన్నిట్లా కాకుండా మహాభారతాన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా క్లీన్గా చూపించారు. నాకు నచ్చింది మూవీ. అండ్ మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చింది లాస్ట్ క్లైమాక్సే. గూస్ బంప్స్ వచ్చినాయి. సూపర్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ కోసమైనా ఖచ్చితంగా మీరైతే ఈ మూవీకి వెళ్ళండి. సగంలో ఆపేషన్ కానీ మూవీ పార్ట్ 2 కోసం నేను నిజంగా పార్ట్ 2 కోసం చూస్తున్నాను. మూవీ అయితే నాకు ఇలా అనిపించింది, మంచిగానే ఉంది. అండ్ మీకు ఎలా ఉందో మూవీ కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సాయి దుగ్గెంపుడి.